తెలంగాణ ప్రజల సొమ్ము కేసీఆర్ పాలవుతుంది. ఇది ఏం కర్మ? ఈనాడు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిందనట. అక్కడ ఉద్యోగం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి జీతం ఇస్తున్నాడు మన కేసీఆర్ సారు. అదేం లెక్క అసలు? అంటే ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుండి జీతం ఇస్తాడనమాట. ఎంత? 1,50,000 రూపాయలు. ఇక మరి తెలంగాణ యువకులు అందరికి కూడా అర్థమైంది కదా. అందరూ కూడా మన కేసీఆర్ సార్ దగ్గరికి పోయి అర్జెంటుగా ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, పర్సనల్ సెక్రటరీ. మీ అందరికీ 1,50,000 కాదు, 2,00,000 రూపాయలు జీతం ఇస్తారు మన కేసీఆర్ సార్. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తికే 1,50,000 రూపాయలు ఇచ్చినప్పుడు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఎంత ఇవ్వాలి? 2 లక్షలు ఇవ్వాలి కదా. 2 లక్షలు ఇస్తారో ఇంకా అభిమానంతో ఎక్కువ ఇస్తాడో మనకు తెలియదు కదా. గట్లుంది మన కేసీఆర్ సార్ ముచ్చట. ఇక అది అటు పోతే ఓఆర్ఆర్ మనందరికీ తెలుసు. హైదరాబాదులో ఉన్నటువంటి ఓఆర్ఆర్కి టోల్గేట్లకి పైసలు ఎన్ని గణం వస్తాయి అనేది. ఆ ఓఆర్ఆర్ని చాలా తక్కువ కొటేషన్కి 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసిండు. ఎవరబ్బా సొమ్మనిస్తాడు 30 సంవత్సరాలు లీజుకి? తెలంగాణ ఆయనదా, ఆయన తాతదా, ఆయన ముత్తాతదా? ఎవరిని అడిగిస్తాడు? ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటూ 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది చాలా తక్కువ కొటేషన్కి. ఎవడైతే ప్రైవేట్ కంపెనీ వాడు కొటేషన్ ఇచ్చిండో లేదో ఇమీడియట్గా ఓకే శాంక్షన్ చేసేసిండు చాలా తక్కువ కొటేషన్కి. రేపు నేను ఇంకొక 10 కోట్లు ఇస్తా ఈ లెక్కన నాకు ఇస్తాడా? అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కమిషన్లు నడుస్తున్నాయి. మరి ఈయనకెంత కమిషన్ వస్తుందో మరి అందులో. రేపు ఇంకొక 5-6 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లకు పైసలు కావాలి. తెలంగాణ ఏడబోతే నాకేంది, తెలంగాణలో ఉన్న ప్రజలు ఏడబోతే నాకేంది, నేను ఏ రకంగా పైసల్ని దండుకోవాలి అనే ఆలోచనతో ఈనాడు ఓఆర్ఆర్ని అంత తక్కువ కొటేషన్కి లీజుకి ఇచ్చేసిండు. ఇక 1,600 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టించిండు. మరి నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఆయన ఫామ్ హౌస్ అనుకుంటాడో ఏందో. ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలని రానియ్యడు, ప్రతిపక్షాలు వస్తే ప్రతిపక్షాలని లోపలికి రానియ్యడు, కార్పొరేటర్లు వస్తే కార్పొరేటర్ని లోపలికి రానియ్యడు, మీడియా వస్తే మీడియాని కూడా లోపలికి రానియ్యడు. మరి ఎవరి కోసం కట్టినవై అనుకు సెక్రటేరియట్? నాకు అర్థం కాదు. సెక్రటేరియట్ ఎందుకున్నది? నువ్వు అందులో కూర్చొని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన స్పందిస్తూ అన్ని రకాల పనులు చేస్తావు, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుని కల్పిస్తావన్న ఉద్దేశంతో కదా సెక్రటేరియట్ని కట్టించింది. మరి నువ్వేమనుకుంటాను? అది నీ సొంత ఫామ్ హౌస్ అనుకుంటానవా ఎవరిని లోపలికి రానియకుండా? ఇది అయిపోయింది. దళిత బంధు, నీ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దళిత బంధు పేరు చెప్పి లక్షల రూపాయలు కమిషన్లు దొబ్బుతుందన్న విషయము నీ నోటితోని నువ్వే అన్నావు. మరి నీ ఎమ్మెల్యేలకి నువ్వు సిట్టు విచారణ ఎందుకు చేపిస్తలేవు? నీ ఎమ్మెల్యేలను నువ్వు ఎందుకు బర్తరఫ్ చేస్తలేవు పార్టీల నుండి, పదవి నుండి? వాళ్ళు నీకు కనిపించలేదా? మాట మాట్లాడితే నేను తెలంగాణ ప్రజల కోసమే ఉన్నా, తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చేస్తానని చెప్పే నువ్వు తెలంగాణ ప్రజల సొమ్ముని వాళ్ళందరూ కూడా తీసుకొని ఆగమాగం చేస్తుంటే, కమిషన్లు దొబ్బుతుంటే, నువ్వు దళిత బంధు ఇస్తానని చెప్పినటువంటి డబ్బులల్లో కూడా కమిషన్లు దొబ్బుతున్నారని నీ నోటితో అన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏం చేయాలి? అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి. ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు అవుతాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి పన్నులు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఈ విధంగా మొత్తం పెంచుకుంటూ పోతివి. అవి తగ్గడం చేత కాదు. కానీ ఏం చేసినావు? ఇవాళ లిక్కర్ కట్ట రేటు తగ్గించిండట. ఇప్పుడు లిక్కర్ అంత అర్జెంట్ వచ్చిందా? పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందుల పాలవుతున్నారు. ఆయిల్కి, పెట్రోల్కి, డీజిల్కి, ఆర్టీసీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పన్నులు పెంచి అందరి నెత్తి మీద భారాలు మోపి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి ఈ బంగారు తెలంగాణ చేయకపోగా అప్పుల తెలంగాణ చేసి ఈనాడు లిక్కర్కి మాత్రం రేటు తగ్గించినట్టే. ఎందుకంటే అది కూడా ఎలక్షన్ల స్టంటే.
రేపు ఎలక్షన్లకి పైసలు కావాలి. ఏం చేయాలి? లిక్కర్కి కొంచెం జరంత రేటు తగ్గిస్తే ఇంకా ఎక్కువగా ఉంటారు, ఎక్కువ కమిషన్లు కొట్టేయచ్చు, ఎక్కువ పైసలు కొట్టేయచ్చు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతూ రోజుకొక సమస్యతోని ఒక్కొక్క వ్యవస్థ ఇబ్బందుల పాలవుతూ గ్రామ పంచాయతీలో పాపం మున్సిపల్కి సంబంధించినటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా 3-4 నెలలు వాళ్ళు పొద్దు నుంచి మొదలుకొని 12 గంటలు పాపం పని చేస్తారు. వాళ్ళు లేనిది అసలు వీధులు శుభ్రంగా ఉండనే ఉండవు. నీకు తెలిసినటువంటి విషయము. వాళ్ళకు జీతాలు ఇవ్వడం చేత కాదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి టైంకి ఉద్యోగస్తులు ఎవరికి కూడా జీతాలు ఇవ్వడం చేత కాదు. ఎవరిని పట్టించుకోవడం చేత కాదు. ఆడపిల్లల మీద నడి రోడ్లపైన అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే వాటిని పట్టించుకోవడం చేత కాదు. రైతులందరికీ వర్షాలు వచ్చి వడగండ్ల వానలు వచ్చి పంట నష్టం అయిపోయి ఒక్కొక్క లబో దిబోను మొత్తుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని పట్టించుకోవడం చేత కాదు. కానీ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తికట ఈయన ఉద్యోగం ఇచ్చాట, 1,50,000 జీతం ఇస్తాడట, ఓఆర్ఆర్ని లీజుకి ఇస్తాడట తక్కువ కొటేషన్కి. ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ సమాజం ఊరుకుంటుందని అనుకుంటున్నావేమో కేసీఆర్. ఖబర్దార్. ప్రతి ఒక్క సమస్యని నువ్వు పరిష్కరించాల్సిన ప్లేస్లో, సీఎం ప్లేస్లో ఉండి అది పట్టించుకోవు, కనీసం సమస్య గురించి స్పందించవు. నీలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలంగాణ రాష్ట్రము సిగ్గుచేటుతోటి తలదించుకుంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది అమరవీరులు త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ మేమెందుకు ఆనాడు ప్రాణత్యాగం చేసినాం రా అని వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఒక రాచరిక పాలన, ఒక నిజాం పాలన ఈనాడు నువ్వు చూపిస్తున్నావు. మళ్ళీ మాట్లాడితే నేను తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసినా, నేను నెక్స్ట్ దేశ్కి నేత, దేశాన్ని మొత్తం కూడా నేను బాగు చేస్తా అని చెప్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ముందు రాబోయేది బీజేపీ ప్రభుత్వము. ప్రజల కోసము, దేశం కోసము, ధర్మం కోసం పనిచేసేటువంటి బీజేపీ ప్రభుత్వంకి ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మీ కుటుంబం మొత్తానికి కూడా మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తానని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.